పెళ్ళి అయ్యి 9 ఏళ్ళ ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయ్యింది. ఫస్ట్ మీకు ఒక బిడ్డ పుట్టింది, పెళ్ళైన వెంటనే ఒక పాప పుట్టింది. తర్వాత ట్యూబులు బ్లాక్ అయిపోయి ఇక ప్రెగ్నెన్సీలు రావట్లా. మధ్యలో ఆపరేషన్ జరిగింది సార్. ఏం ఆపరేషన్ చేశారమ్మా? గడ్డ అయితే కడుపులో గడ్డ, సిస్ట్లకి ఇచ్చారు, గడ్డ ఇచ్చారు, గడ్డకి ఆ గడ్డకి ఆపరేషన్ చేశారు. అప్పుడు ఒక ఓవరీ తీసేశారు, ఒక ఓవరీ తీసి అవతల పారేశారు. ఇప్పుడు ట్యూబులకి వెళ్తే ట్యూబులు కూడా తీసి పారేద్దాం అనలేదా? ఐవీఎఫ్కి వెళ్ళామని. ఐవీఎఫ్కి వెళ్తూ కూడా చాలామంది డాక్టర్లు ట్యూబులు బాగోలేదు కాబట్టి ట్యూబులు తీసేద్దామమ్మా, వీలైతే క్లాంపులు వేసేద్దాం అంటున్నారు. అంటే అది మర్చిపోయి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కూడా తెచ్చే అవకాశం కూడా ఇవ్వట్లా. ట్యూబులు తీసేయాలి, కనీసం క్లాంపులనే వేసేయాలి, లేదా ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి, హైడ్రోసాల్ఫింగ్స్లు ఉంటాయి, వాటి వల్ల మీకు ప్రాబ్లం అయిపోద్ది అని చెప్తున్నారు. ఐవీఎఫ్ చేయాల్సిందే అంటున్నారు. నెలకు ఎంత కావాలమ్మా ఐవీఎఫ్కి? మరి ఎంత చెప్పారు ఐవీఎఫ్కి? ఇక అలగలేదు, ఇక వెళ్ళా డిస్కస్ చేయలేక మీరు. మాకు ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా, మధ్యలో ట్యూబులు బ్లాక్ అని కరెక్టే, మధ్యలో గడ్డ వచ్చిందన్నారు కరెక్టే. ఈ గడ్డకేమో ఆపరేషన్ చేసి ఒక అండం తీసేశారు, సింగిల్ అండమే ఉంది. ఇక ఇంకో గడ్డ వస్తే ఇంకొక అండం లేపేసేవాళ్ళు. ఇక నేను చేయడానికి కూడా ఏం లేదు. ఇలా ట్యూబులు బ్లాక్ అయిపోతే ఐవీఎఫ్ అన్నారు. మరి నా గురించి ఎలా తెలిసిందమ్మా నీకు? యూట్యూబ్లో వీడియో చూశారు, మరి నమ్మారా నా వీడియో చూసి? నమ్మకంగానే వచ్చింది. ఇక్కడ చాలామంది యూట్యూబ్లో వీడియో చూసి నమ్మట్లేదు. కొంతమంది అయితే సంవత్సరము 2 సంవత్సరాలు వీడియో చూస్తూనే ఉంటారు. ఈ లోపల మధ్యలో ఐవీఎఫ్లకు కూడా వెళ్ళి ఐవీఎఫ్లు కూడా పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అంబ పలుకుతుంది, జగదాంబ పలుకుద్ది, అప్పుడు వస్తున్నారు.